కోలాహలంగా సూర్య భగవాన్ దివ్య కళ్యాణ వేడుకలు పోటెత్తిన భక్తులు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే. యావత్ భారతదేశంలోని ఏకైక శ్రీ వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పెదపూడి మండలం గొల్లల మామిడాడ సూర్య దేవాలయంలో శనివారం ఉషా, పద్మిని, ఛాయ, సౌమ్య సమేత శ్రీ సూర్యదేవ దివ్య కళ్యాణ వేడుకలు శ్రీ పాంచరాత్ర ఆగమోక్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు రేజేటి వెంకట రమణాచార్యులు శ్రీ పాంచరాత్ర ఆగమోక్తంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్య భగవాన్ దివ్య కళ్యాణ వేడుకలను నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కొవ్వూరు శ్రీనివాస బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖర్, పితావరం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, అనపర్తి టీడీపీ యూత్ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి, అనపర్తి ఏఎంసీ చైర్మన్ చుట్టూరు సూర్యకుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులు సూర్యనారాయణమూర్తి దివ్య కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. సకల చరాచర జగత్తుకు వెలుగును ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్య భగవాన్ దివ్య కళ్యాణ వేడుకలను మరి మీరు దర్శించండి. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దివ్య చతుర్వింశ శత వార్షిక కళ్యాణ మహోత్సవమందు ధర్మకర్తలు మరియు మన శాసన స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీమాన్ నల్లని రామకృష్ణారెడ్డి దంపతులు సమర్పించినటువంటి మధు పక్క శివాయం నమస్కారం. ఈరోజు గొల్లల మామిడాడలో వేయించేసుకున్న శ్రీ సూర్యనారాయణమూర్తి కళ్యాణం, వార్షిక కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆలయ నిర్మాణకర్త మహాదాత శ్రీ కొవ్వూరి బసిరెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ కార్యక్రమాలతో పాటు ఈరోజు సూర్యనారాయణమూర్తి వార్షిక కళ్యాణం నిర్వహించడం జరిగింది. సాధారణంగా ప్రతి భీష్మ ఏకాదశికి పెద్ద ఎత్తున కళ్యాణం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అది కాకుండా ఈరోజు వార్షిక కళ్యాణాన్ని ఇక్కడ పండితులు, వేద పండితులు అందరూ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కొవ్వూరు బసిరెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా అందరి ప్రముఖుల సమక్షంలో, గ్రామస్తుల సమక్షంలో, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది. ఆ మహానుభావుని జయంతి సందర్భంగా ఈరోజు జరుగుతున్న ఈ వార్షిక కళ్యాణాన్ని కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇచ్చేసి ఆ కళ్యాణాన్ని తిలకించి ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకున్న ఏకైక సూర్యనారాయణమూర్తి గొల్లల మామిడాడ సూర్యనారాయణమూర్తి. అటువంటి ఆలయ ప్రతిష్ట కూడా తరతరాలకి తెలియాలి, చుట్టుపక్కల ప్రాంతాలకు తెలియాలి, ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. వాటిని కూడా తొందరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.